కనబడలా? ఎవరైనా సిలువకు ముందు ఆయన ఎవరు? యేసు. యేసు ఎలా రాసుకుంటారు నాకేం తెలియదు, కానీ బిఫోర్ క్రాస్ అని హెడ్డింగ్ పెట్టుకోండి, తర్వాత ఆఫ్టర్ క్రాస్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. బిఫోర్ క్రాస్ ఈజ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు. ఓకే, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకుడు. ఆమె అందరికి తెలుసు ఈ మాట. ఓకే, లెట్స్ గో టు మాథ్యూ. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21. మాథ్యూ చాప్టర్ 1. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. వావ్! యేసయ్య పేరు ఏం పేరు? ఎవరు పెట్టారు యేసయ్య అనే పేరు? దేవుడే పెట్టాడు ఆయనకి. ఓకే, హీస్ నాట్ హావింగ్ ఎనీ నేమ్. ఓకే, యేసు అనే పేరు ఆయనకి లేదు కాబట్టి ఆయన ఏం చేయాలి? ఈ లోకంలోకి వచ్చి మానవాళిని రక్షించాలి. ఏం చేయాలా? నరకానికి వెళ్ళకుండా రక్షించాలి, పాపములో పడిపోకుండా రక్షించాలి. అందుకనే తండ్రి ఒక కాన్సెప్ట్, ఒక పని యేసు ప్రభు వారికి నియమించాడు. ఏంటి యేసు ప్రభు పని ఈ లోకంలో? రక్షించడం. చెప్పండి గట్టిగా, చెప్పండి. రక్షించడం యేసు ప్రభు పని. ఓకే, సో ప్రభు పని. ఓకే, సో ఈయన ఏం చేశాడు? బిఫోర్ క్రాస్ అందరినీ రక్షించాడు. ఆమె హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అందరిని ఆయన ఏం చేశాడు? రక్షించాడు. వావ్, రక్షించాడు, బానే ఉంది. ఆయన రక్షకుడు. ప్రతి పాపిని ఆయన సిలువకు ముందు రక్షించాడు. ఆమేన్. సో ఆఫ్టర్ క్రాస్ ఈస్ క్రైస్ట్ జీసస్. సిలువ తర్వాత ఆయన ఎవరు తెలుసా? క్రీస్తు యేసు. పేరు మారింది, మీ మైండ్ లో మారింది. హలో, ఎవరికి అర్థం కాలేదా? అర్థం కాలేదు, అర్థం కాలేదా? మీకు అర్థం కాదు తెలుసు, తనలేదని చెప్తాను. సిలువకు ముందు ఆయన ఎవరు? యేసు క్రీస్తు. యేసు క్రీస్తు. సిలువ తర్వాత ఆయన క్రీస్తు యేసు. ఆ మాటలు కాదు. గుడ్ ఫ్రైడే కూడా ఇదే సాకు మొక్కలు పెట్టారు. యేసు కూడా సాకు మొక్కలు పెడతారు. రెవల్యూషన్ మర్మము మిమ్మల్ని ఖచ్చితంగా నూతన పరిచి బలపరుస్తుంది. హల్లెలూయా. ఆల్రెడీ చెప్పాను, మేము మెనీ ఈస్టర్స్, నేను చాలా ఈస్టర్స్ చెప్తూ ఉన్నాను. బట్ స్టిల్ మళ్ళీ ఎప్పటికప్పుడు మీకు చెప్పాలి, మిమ్మల్ని బలపరచాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ముందు ఆయన ఎవరు? క్రీస్తు. సిలువకు ముందు యేసు. యేసు ఆయన పేరు ఏం పేరు? యేసు క్రీస్తు ఆయన పేరు. ఓకే, పెట్టేసారు, పేరు పెట్టారు ఆయన. యేసు యేసు క్రీస్తు ఆయన పేరు పెట్టారు ఆయన. ఓకే, వండర్ఫుల్, సూపర్. బాగా గమనించండి, 2వ అధ్యాయంలో మనం ఒక మాట బాగా గమనించవచ్చు. లెట్స్ గో టు 3. హేరోదు రాజు 2వ అధ్యాయంలో మనం ఒక మాట బాగా గమనించవచ్చు. లెట్స్ గో టు 3. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతను అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడిరి. కాబట్టి ఈ రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. ఏం పేరు పెట్టింది దూత? ఏం పేరు పెట్టింది దూత? హేరోదు ఏమంటున్నాడు? అసలు హేరోదుకి క్రీస్తుని ఎట్లా తెలుసు? హౌ దిస్ గాయ్ నోస్ మ్యాన్? ఈ హేరోదు రాజుకి ఎలా తెలుసు క్రీస్తు అని? మరియమ్మకే సరిగ్గా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఏం పేరు అంటే, ఈయన పేరు యేసు అని పేరు పెట్టు, ఇమ్మానుయేలు అని పేరు పెట్టు అని దూత చెప్పుకుంటూ వచ్చింది. ఈ హేరోదు రాజుకి ఎలా తెలుసు? మర్మం. ఓకే, ఎవ్రీ ఎనిమీ నో దట్ యు ఆర్ పవర్ఫుల్. ఆమేన్. అర్థం కాదండి. ప్రతి శత్రువుకి తెలుసు నువ్వు చాలా బలవంతుడు అని. అర్థం కాదు. బలవంతులకే యుద్ధాలు ఉంటాయి, బలహీనులకు యుద్ధాలు ఉండవు.
ఆమేన్. ఎంతమందికి యుద్ధాలు ఉన్నాయి? యుద్ధాలు కుటుంబాల్లో, ఉద్యోగాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? మరి ఇద్దరు ముగ్గురు చెప్తున్నారేంటి? యుద్ధాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఏమున్నాయి? యుద్ధాలు ఒకటి తర్వాత ఒకటి, ఒకటి మీద ఒకటి యుద్ధాలు వస్తానే ఉంటాయి. ప్రతిరోజు మనం ఒక యుద్ధాన్ని చూస్తూ ఉన్నాం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. సో యేసయ్య ఈ 3.5 సంవత్సరాలు ఏం చేశాడు అంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రజల్ని రక్షించాడు. He saved everyone. He saved everyone. He saved everyone. ప్రతి ఒక్కరిని ఆయన రక్షించాడు. రైట్ బిఫోర్ క్రాస్ ఆయన అనేక పాపులను రక్షించాడు. ఆమేన్. హల్లెలూయా. And what is after cross? After cross అని రాసుకోండి. ఆయన అనేక మందిని అభిషేకించాడు. ఆమేన్. ఆమేన్. ఇంకో మాట కూడా మీరు రాసుకోవచ్చు. రక్షింపబడిన ప్రతి ఒక్క బిడ్డ అభిషేకింపబడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఏంటది? రక్షింపబడిన ప్రతి బిడ్డ అభిషేకింపబడతాడు. రక్షణ లేని బిడ్డ అభిషేకింపబడలేడు. నౌ ఐ కాంట్ అనాయింట్ ఎ జెంటైల్. నేను ఒక అన్యుని అభిషేకించలేను. ఒక రక్షింపబడిన వాడికే నెక్స్ట్ అభిషేకం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నీకు రక్షణ లేకపోతే నీకేముండదు? వినబడలేదు. ఏముండదు? అభిషేకం ఉండదు. అందుకని యోహాను అంటాడు, నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిసం ఇస్తున్నాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. రక్షణ దేంతో ప్రారంభమవుతుంది? అభిషేకంతో ప్రారంభమవుతుంది. అభిషేకంతో ప్రారంభమవుతూ ఉంటుంది రక్షణ. ఎప్పుడైతే నువ్వు అభిషేకింపబడతావో ఖచ్చితంగా నువ్వు రక్షింపబడినావు అని అర్థం. ఆమేన్. ఎంతమంది రక్షింపబడ్డారు? ఎంతమంది రక్షింపబడ్డారు? ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు? వావ్. ఎంతమంది బలపడ్డారు? ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది దేవుని మందిరంలో అభిషేకింపబడ్డారు? హల్లెలూయా. రక్షింపబడిన వాడే ఏం పొందుకోగలడు? అభిషేకం పొందుకోగలడు. రక్షింపబడిన వాడే అభిషేకము పొందుకోగలడు. రక్షణ లేని వానికి అభిషేకము రాదు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎందుకు ఈ అభిషేకం? మరి ఏం చేశాడు ఇన్ని సంవత్సరాలు యేసు ప్రభు అంటే? 3.5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు తెలుసా? అందరినీ రక్షించాడు. అందుకనే ఆయన పేరు ఏం పేరు? యేసు క్రీస్తు. యేసు అనగా రక్షకుడు. చదువుకుందాం ఒక మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు ఏంటది? మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఈ రోజు మిమ్మల్ని నేను. ఏంటయ్యా అది? ఈ రోజు ఇంటికి వచ్చే సెలవు ఇష్టం కదా, సెలవు తీసుకోలేదు అది. ఈస్టర్ వచ్చాయా? స్పెషల్ గెస్ట్. ఆమేన్. హలో, ఇక్కడ పేరు మారిన చూడండి. మళ్ళీ యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన ఏంటిది? క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యేసయ్య ముందా క్రీస్తు ముందా? కన్ఫ్యూజన్ స్పిరిట్ చూడండి. యేసయ్య ముందా క్రీస్తు ముందా? యేసయ్య అంటారు. వావ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, గ్రేట్. సరే దించండి. ఎంతమంది క్రీస్తు అంటారు? 1 2 3 అన్నిటి చేయండి. ముందు క్రీస్తే ముందు. హల్లెలూయా. ముందెవరు? అర్థం కదా మీకు? ముందెవరు? ముందు క్రీస్తే ముందు. దేవుడెవరు? అభిషక్తుడు. God is anointed. He's not a common man. Jesus is not first. Christ is first. Amen. క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఒక అభిషక్తుడు
అనేకుల్ని రక్షించగలడు. ఆమె ఇఫ్ యు ఆర్ నాట్ అనాయింటెడ్ యు కాంట్ సేవ్ పీపుల్. ఆమేన్. ఎవరికి అర్థమైంది? హల్లెలూయా. నువ్వు అభిషేక్తుడు అయితేనే నువ్వు అనేకుల్ని రక్షించగలవు. నీలో అభిషేకం లేకపోతే నువ్వు ఎవరిని రక్షించలేవు. నువ్వెవరిని ఎవరికి అర్థమైంది? అర్థమైందా? ఏమర్థమైంది? యేసయ్య ముందా క్రీస్తు ముందా? హలో ప్లీజ్ దయచేసి నన్ను తప్పు అర్థం చేసుకోండి కదా. సోలార్ నుంచి నన్ను తెగ వెంటనే చూస్తున్నారు మీరు. 7 మాటలు ఏమంటే ఆశ్చర్యపోయారు. మరి ఇంకా చాలా ఉన్నాయి మీకు తెలియని రహస్యాలు బైబిల్లో. 7 మాటలేనా బైబిల్లో? ఒకళ్ళే రాసేటప్పుడు మరి ఎక్కడ రాస్తారు 7 మాటలని? అసలు 7 మాటలు బైబిల్లో లేదు. మనమే 7 మాటలు రాసుకున్నాం. ఎన్ని? మొదటి మాట ఉందా? 7వ మాట ఉందా? నిజంగా భక్తులు కరెక్ట్ గా రాశారు, మనకే కరెక్ట్ గా అర్థం కాదు. ఇది యోహాను ఎప్పుడు రాలే మొదటి మాట ఇదని, మత్తయి రాలే మొదటి మాట ఇదని, లూకా రాలే ఇది 3వ మాట అని, మనమే రాసుకున్నాం. అంతే కదా? ఒకసారి అవేర్నెస్ మీరు కళ్ళు తెచ్చుకొని చూడండి. బైబిల్లో మొదటి మాట అని మనం యాడ్ చేసుకుని చదువుతున్నాం. ఆడ మొదటి మాట క్రీస్తు ముందు. ఎందుకు? క్రీస్తు అనగా అభిషక్తుడు. వావ్, గాడ్ ఈజ్ అనాయింటెడ్. ఆ అభిషక్తుడే రక్షించగలడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు మరుగై యేసును బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. జీసస్ సేవ్డ్ మెనీ. ఈ రక్షకుడు అనేకుల్ని రక్షించాడు. ఎప్పుడు దాకా? సిలువ రోజు దాకా. ఆమేన్. బిఫోర్ క్రాస్ ఈజ్ ఎ సేవియర్, ఆఫ్టర్ క్రాస్ ఈజ్ అనాయింటెడ్. ఆమేన్. అందుకే రాసుకోండి, మళ్ళా ఎవరికైనా చెప్పొచ్చు. మీరు చాలా మంది చదువుకున్నప్పుడు రాసుకోవట్లేదు. మీరు వేరే వాళ్ళకి చెప్పండి. ఆమేన్. ఆమేన్. నేను పదే ఈ సర్మన్ చెప్పలేను. పదే ఈ సర్మన్ నేను చెప్పలేను. ఎవడైతే రాలేదో చెప్పండి ఇంట్లో వాళ్ళకి. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. బిఫోర్ క్రాస్ హి ఈస్ జీసస్, హి సేవ్డ్ మెనీ, అండ్ ఆఫ్టర్ క్రాస్ హి ఈస్ క్రైస్ట్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి సిలువ తర్వాత ఏం చేశాడు ఈయన అంటే ఒకటే, పేరు మారింది. ఆమేన్. ఏం మారింది? యేసుకి ఏం మారింది? ఇంకా రక్షించబడ్డ ఆయన ఎవరు? ఇంకా ఆయన ఎవరిని రక్షించబడలేదు. ఎందుకంటే ఆయన సిలువలో అందరిని రక్షించాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు, సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడతాడు. ఆమేన్. హల్లెలూయా. Now here goes. మీరు బాగా గమనిస్తే బిఫోర్ క్రాస్ యేసు ప్రభు ఎవరిని అభిషేకించలేదు. సిలువకు ముందు యేసు ప్రభు ఎవరిని అభిషేకించలేదు. నో, హి డిడ్ంట్ అనాయింట్ ఎనీవన్. సిలువ తర్వాత ఆయన పేరు మారిందే లేదా? మారింది. చూపిస్తాను మీకు. లెట్స్ గో టు ఎఫిషియన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు యేసు ప్రభు పేరు ఏం పేరు? యేసు. చెప్పాలి అందరూ. వినబడదా? యేసు క్రీస్తు కదా. రైట్. ఇప్పుడు పేరు మాత్రం యేసు ప్రభు. యా, చదవమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని చిత్తం వలన. స్లోగా చదవండి. చూడండి బైబిల్ చూడండి మీరు. దేవుని చిత్తము వలన. దేవుని చిత్తము వలన. క్రీస్తు యేసు. దేవుని చిత్తము వలన. దేవుని చిత్తము వలన. క్రీస్తు యేసు. అండర్లైన్ చేసుకున్నమాట. ఏంటది? ఇది అంతా ఎవరు ఎగ్జాక్ట్ గా ఎవరు లేరు. ఆయన పేరు మాత్రం నాకే పట్టింది అంటారా? ఆయన పేరు మాత్రం నాకేంటి లాభం అంటారా? హలో, ఆయన పేరు మారింది. ఏం పేరు ఆయన పేరు? వినబడ్డా? ఇది సిలువ తర్వాతనా సిలువకు ముందా? సిలువ తర్వాత. ఆమేన్. బాగా గమనించండి. 3.5 సంవత్సరాలు ఆయన పరిచయం చేసినా కూడా ఏ ఒక్కరిని ఆయన అభిషేకించలేదు. He gave authority, he gave deliverance, he gave healing, and he gave everything, but he didn't anoint anyone. ఆయన ఒక్కరిని కూడా అభిషేకించలేదు. ఎప్పుడు? సిలువకు. He is in a business to save people. ఆయన ఏ బిజినెస్ లో ఉన్నాడు? అందరిని రక్షించే బిజినెస్ లో ఉన్నాడు. ఎప్పుడు దాకా? సిలువ, గుడ్ ఫ్రైడే వరకు. ఎప్పుడైతే గుడ్ ఫ్రైడే అయిపోయిందో యేసుకు వచ్చినారో యేసు ప్రభు పేరు మారింది. ఆయన పేరు ఏం పేరు? క్రీస్తు అనబడిన యేసు. నౌ హి ఇస్ క్రైస్ట్ జీసస్. ఆమేన్. ఇప్పుడు ఎప్పుడైతే సిలువ తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అందరిని అభిషేకిస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. చదువుకుందాం. లెట్స్ గో టు దట్ వర్స్.
జాన్ 20:22. యోహాను సువార్త 20:22 అధ్యాయం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊదాడు. ఏం చేశాడు? He gave anointing. He gave the power. He gave the spirit. Amen. Amen. చదువు మళ్ళీ. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది. ఆగండి. ఇది సిలువకు ముందా సిలువ తర్వాత? సిలువకు ముందా సిలువ తర్వాత? సిలువ తర్వాత అని మీరు నన్ను డౌట్ పడితే 20 అధ్యాయం మొదటి వచనం చదువుకోండి. సిలువ తర్వాత. జీసస్ anointed his disciples. Amen. అప్పుడు దాకా వాళ్ళెవరు? శిష్యులే. అప్పుడు దాకా వాళ్ళ పాస్టర్లే. ఎవరు? అప్పుడు దాకా వాళ్ళు సేవకులే. ఎప్పుడైతే అభిషేకింపబడిన తర్వాత వాళ్ళు అపోస్తులుగా మారిపోయారు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎవరు ఇప్పుడు? క్రీస్తు. Now he is in a business to anoint everyone. Amen. రక్షింపబడిన ప్రతి ఒక్క బిడ్డని ఆయన అభిషేకించడానికి సిద్ధపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన సిలువలో అందరిని రక్షించాడు. సిలువ తర్వాత ప్రతి ఒక్కరిని ఆయన విడిపిస్తున్నాడు. ఆమేన్. అభిషేకం ప్రతి కాడిని విరగగొట్టును. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? ఈస్టర్ మరణం. ఏసయ్యా కాపాడయ్యా, రక్షించయ్యా. మరి రక్షించేసాను రా, నేను ఆల్రెడీ రక్షించేశాను. ఇప్పుడు మీకు ఏం కావాలి? అభిషేకం కావాలి. ఆమేన్. హల్లెలూయా. చర్చ్ నీడ్స్ అనాయింటింగ్. సంఘంకి ఏం కావాలా? అభిషేకం కావాలి. సిలువకు ముందు ఆయన ఏం చేశాడు? అందరినీ రక్షించాడు. సిలువ తర్వాత ఆయన అందరినీ అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా. సో మనం ఇంకా రక్షణలో లేవు, అభిషేకం ప్రాసెస్ లో మనం ఉండబోతున్నాం. రక్షింపబడ్డావా? అభిషేకింపబడ్డానికి రెడీగా. ఆమేన్. సో నువ్వు ఇంకా రక్షింపబడలేదా? యేసయ్య దగ్గరికి వస్తే నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. ఇంకా సంఘము ఆ రెవల్యూషన్ లో లేదని నమ్ముతున్నారు. సంఘము ఆ రెవల్యూషన్ లో ఏ రెవల్యూషన్? రక్షణ లేని వారికి రక్షణ. హల్లెలూయా. క్రీస్తు తెలియని వారికి రక్షణ. హల్లెలూయా. బాగా గమనించండి. ఎంతసేపు రక్షించు ప్రభా రక్షించేసాడు ఆయన. You are saved. Amen. You are saved. Amen. Now you should be anointed. Amen. మీరు ఇప్పుడు అభిషేకింపబడాలి. ఆమేన్. చెప్పండి. తండ్రి యేసయ్యా, పరిశుద్ధాత్ముడా, నన్ను అభిషేకించండి. నన్ను రక్షించినందుకు నీకు వందనాలు. నన్ను రక్షించినందుకు ఎంతమంది రక్షించండి దేవుడు. ఆయన మిమ్మల్ని రక్షించకపోతే ఈ రోజు మీరు బతుకుతున్నారు. చెప్పంటారా? యేసుక్రీస్తు ప్రభులు వారు సండే చర్చిలో లేడు. గుర్తుపెట్టుకోండి మాట. మనం చర్చిలో ఉన్నాం, కానీ యేసు ప్రభు ఆదివారమున సండే చర్చిలో లేడు. మరి ఎక్కడున్నాడు? వీధుల్లో, సంత వీధుల్లో, రోడ్ల మధ్యలో, సమాజ మందిరంలో, బయట రోడ్ల మీద ఆయన ఏం చేస్తాడు తెలుసా? స్వస్థత చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. బ్యాచ్ ఉంది, చర్చికి ఎక్కువ బ్యాచ్. ఏ బ్యాచ్ అది? చర్చికి ఎక్కువ బ్యాచ్. ఏం చేస్తున్నాడు? చర్చికి పోకుండా ఏం చేస్తున్నావు బయట అంటే, నేను ఒక అద్భుతం చేస్తున్నాను అంటున్నాడు యేసయ్య. నువ్వు ఎలా చేస్తావు ఒక అద్భుతము అని వాళ్ళు అతను నిందిస్తున్నారు. విశ్రాంతి దిన మనం మౌనంగా ఉండడం బెటరా, ఒక అద్భుతం చేయడం బెటరా అన్నప్పుడు యేసయ్య ఒక మాట రిలీజ్ చేస్తా ఉంటాడు. వాళ్ళకి ఏం అర్థం కాక వాళ్ళు వెళ్ళిపోతారు. దినాలు వస్తాయి. చర్చికి వెళ్ళడం ఇంపార్టెంటా, ఆదివారం అద్భుతం చేయడం ఇంపార్టెంటా అనే దినాలు వస్తాయి. ఏంటది? అర్థం కాల. ఏమర్థమైంది నీకు? చర్చికి వెళ్ళడం ఇంపార్టెంటా, అద్భుతం చేయడం ఇంపార్టెంటా అనే దినాలు వస్తాయి. ఈరోజు సక్సెస్ఫుల్ గా 2020లో వాడు చర్చిను మోయగలిగాడు. నీ చేతులు కట్టేలేదా? హల్లెలూయా. కోరిక ఐ వాంట్ నౌ స్వస్థపరిచే వాళ్ళు ఇయ్యాలా మందిరంలో. ఆమేన్. హల్లెలూయా. మీ అందరూ ఎవరు తెలుసా? యేసయ్య లేదు. దీని పేరు ఏదో డానియల్ అయితే మరి దీని పేరేంటి?
అర్థం కాదా? మీరు చర్చికి క్రమము తప్పకుండా చర్చికి వచ్చేయండి, సంకల బయలు పెట్టుకొని. ఒక దినం వస్తుంది, చర్చిలు కూడా ఉండవు, బైబిల్ ఉండదు. మనం హాస్పిటల్లో, వీధుల్లో, రోడ్ల మీద స్వస్థపరుస్తూ ఉంటాం. ఒక దినాలు వస్తాయి, ఒక దినములు వస్తాయి. నీ జీవితంలో వాక్యం నింపబడుతుంది, నీ జీవితంలో అభిషేకం నింపబడుతుంది, నీ జీవితంలో బలం నింపబడుతుంది, నీ జీవితంలో వరం నింపబడుతుంది. దేవుడి యొక్క పర్మిషన్ లేకుండా ఏమైనా జరుగుతుందా? ఏమైనా జరుగుతుందా? మరి లాస్ట్ ఇయర్ చర్చలు మూసి దేవుడు తెలీదా? తెలుసా తెలీదా? ప్రభా నీకు తెలుసా చర్చలు మూసేస్తుంటే? అదే నాకేం తెలీదే అని అన్నాడు దేవుడు. లేదు, లేదుగా. ఆయన అన్ని చూస్తున్నాడు పైనుంచి. జస్ట్ అపోది కొంచెం పరానికి ఇదిపాడు. ఈ లోపల చర్చలు బాగా షేక్ అయిపోయింది. ఇంట్లో తెగ ప్రార్థన చేసి, తెగ ప్రభా ఏ తెగులు నా గుడానికి స్వార్థ పరులారా. ఎవరు మీరు? స్వార్థ పరులారా. ఏ తెగులు నా ఇంటికి రాకూడదు, వాడికి వచ్చిన పర్లేదు. క్రైస్తవ జీవితంలో స్వార్థం ఒక్క పర్సెంట్ ఉండకూడదు. ఆమె చెప్పిన ఈరోజు వేలం పాటేస్తున్నా హాస్పిటల్కి వేలం పాటేస్తున్నా. ఈరోజు తీసుకోండి, ఏ హాస్పిటల్ కావాలో. యేసు ప్రభు సమాధానం లీజుకి తీసుకున్నాడు. ఏంటి సమాధానం లీజుకి తీసుకున్నాడు? ఆయన ఏమి సమాధానం? రే బాబు లేయమని అంటున్నాడు. ఎందుకేం పని సమాధానం తోటలో? ఏంటిది? ఈయన ఎక్కడికి పడితే చర్చకి పోవాలైనా? నేను నిజంగా బైబిల్ ఎక్కడ చూడండి, ఆయన 1-2 times చర్చలో ఉన్నాడేమో బిఫోర్ హిస్ మినిస్ట్రీ కదా. బట్ ఆఫ్టర్ హిస్ మినిస్ట్రీ ఆయన ఎప్పుడైతే చర్చ్ స్టార్ట్ చేశాడో, స్పిరిచువల్ చర్చ్, ఆయన ఎక్కడున్నాడు? ప్రతి ఆదివారం ఒక 50 మందిని స్వస్థపరిచేది, ఒక 1000 మందిని స్వస్థపరిచేది, ఒక 10,000 మంది దెయ్యాలు వెళ్ళగొట్టేది. ఇది పరిచర్య అండి. ఆమేన్, హల్లెలూయా. ఇనఫ్ మ్యాన్ సిట్టింగ్ ఇన్ చర్చ్, ఇనఫ్. చాలు చాలు. ఇంకోటి, నువ్వు లేకపోతే దేవుడే లేస్తాడు. నువ్వు లేకపోతే కదా. సంథింగ్ డిఫరెంట్. దిస్ నాట్ ఈస్టర్ సర్మన్, దిస్ ఇస్ ఎ రివైవల్ సర్మన్ మ్యాన్. ఆమేన్, హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడిని దేవుడు ఎందుకు రక్షించాడు? నువ్వు అనేకులు రక్షించడానికి. ఆమేన్. నువ్వు రక్షింపబడ్డావు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా? అభిషేకింపబడాలి. ప్రతి అభిషేకుడు ఏం చేయగలడు? రక్షించగలడు. ఆమేన్. ఎవ్రీ అనాయింటెడ్ కెన్ సేవ్ మెనీ. ప్రతి రక్షకుడు ఏం చేయగలడు? అభిషేకుడు రక్షించగలడు. ఆమేన్. టుడే దేవుడిచ్చే అభిషేకాన్ని బట్టి మీరందరూ అభిషేకులుగా మారుతారు. ఖచ్చితంగా మీ అందరూ అనేకులు రక్షిస్తారు. హల్లెలూయా. ఎంతమంది అనేకులు రక్షిస్తారు? క్రీస్తు వైపు తీసుకురావడమే రక్షణ. ఆమేన్. ఇంట్రడ్యూస్ సాల్వేషన్. I'm not joking man, today I'm serious. క్రీస్తు ప్రభు గారు ఉంటే ఆ ఊరు మొత్తం స్వస్థపడింది. ఆమేన్. యేసు ప్రభు ఉంటే ఆ పట్టణం అంతా స్వస్థపడింది. ఆమేన్. ఈ రోజు మనం ఉన్నాం, ఇంకా అనేకులు రోగులు ఉంటానే ఉన్నారు. చర్చికి వస్తారు రారు కానీ ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్తున్నారు. చర్చికి వస్తారు రారు కానీ ఆదివారం పూట ఎవ్రీ డే దే ఆర్ విజిటింగ్ హాస్పిటల్స్. ఒకసారి ఒక బాగా హాస్పిటల్కి వెళ్ళండి, వెళ్తే ఆ డాక్టర్కి క్యూ కట్టారు. నేను ఇట్లా కూర్చున్నాను, నాకే క్యూ కట్టారు. ఏంటా క్యూ కట్టలేదు, క్యూ కట్టారు ప్రభా, ఏంటిది అని నేను ఆలోచిస్తున్నాను. ఏంటి తండ్రి, ఇది చాలా అన్యాయం ప్రభా. వాళ్ళు రోజు ఒక ఆఫీస్ తీసుకొని ఓపీ రాసుకొని రిసెప్షన్ పెట్టి డబ్బులు తండి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. నేను ఫ్రీగా చేస్తున్నాగా అందుకే రావట్లేదు. నేను ఫ్రీగా చేస్తున్నాగా నేను ఓపీ పెడతాను, రావాలి. ఆమేన్, హల్లెలూయా. I think we need to heal every day. Amen. మనం ప్రతిరోజు స్వస్థపరచాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ప్రతిరోజు స్వస్థపరిచాడు. ఆమేన్. ఒకటే అన్నాడు, విశ్రాంతి దినము ఆచరించట ప్రాముఖ్యమా, వీడు ఎందుకంటే మనం రోజు అది పనిగా మార్చాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ అభిషేకాన్ని పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. గర్వపడ్డావా? తర్వాత ఇష్టం. ప్రతిరోజు నువ్వు తగ్గించుకో, కొత్త అభిషేకాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకుడు. సో ఫ్రమ్ ఈస్టర్ ఈస్ క్రైస్ట్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. సో పౌలు జాగ్రత్తగా రాశాడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో మాట రాయలేదు.
కొన్ని సంఘాలకు ఆ మాట రాయలేదు, ఓన్లీ 3 చర్చెస్ గా మాట రాశాడు. చదువుకున్నాం. ఫిలిపియన్స్ 1:1. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును ఉపమని చెప్పి వ్రాయినది. వావ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులను అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన. ఆగండి. ఎవరికి రాస్తున్నాడు ఈయన? పరిశుద్ధులకు రాస్తున్నాడు. అండ్ దిస్ చర్చ్ ఈస్ వెరీ గ్లోరిఫైడ్ చర్చ్. ఏ సంఘము? ఎఫెసీ సంఘము, కొలస్సీ సంఘము, ఫిలిప్పీ సంఘము. ఈ 3 సంఘాలు ఎవరు? సూపర్ మహిమగల సంఘాలు. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా అబ్బా, చూడండి ఎవరికి రాశాడు? పరిశుద్ధులు దేన్ని పొందుకుంటారు? అభిషేకాన్ని పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఈ 3 సంఘాల నుండి ఇప్పుడు చెప్పబోయే సంఘం ఇంకోటి అనమాట. మొదటి దశ 1:1. మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు యందును ఉన్న దెస్సలోనికల సంఘమునకు దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు యందును ఉన్న దెస్సలోనికల సంఘమునకు పౌలును. ఏం రాశాడు ఇక్కడ? ఎందుకు? అది పరిశుద్ధులు కాదు కాబట్టి. తెస్సలోనికలో ఉన్న సంఘమునకు యేసు క్రీస్తు అంటున్నాడు. అంటే ఈ సంఘం రక్షింపబడాలి. సో దే వాంట్ సాల్వేషన్. ఆమేన్. ఆ సంఘం ఏం కావాలి? రక్షింపబడాలి. కాబట్టి ఆ సంఘానికి ఏం పలుకుతున్నాడు? తెస్సలోనికలో ఉన్న సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. వావ్, డైలాగ్ మారింది. ఏ సంఘానికి ఏం కావాలో దేవుడికి తెలుసు. ఆమేన్. ఏ గొర్రెకి ఏం కావాలో ఆ దేవుడికి తెలుసు. ఆమేన్. ఏ వ్యక్తికి ఏం కావాలో దేవుడికి తెలుసు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఒకరింట్లో అన్నం ఉండదు, ఒకరింట్లో కూర ఉండదు. ఆమేన్. ఒకరింట్లో భార్య ఉంటుంది, ఒకరింట్లో పిల్లలు ఉంటారు. ఆమేన్. ఒకరింట్లో బండి ఉంటుంది, ఇంకోరింట్లో బండి ఉండదు. ఒకరింట్లో కారు ఉంటుంది, ఇంకోరింట్లో కారు ఉండదు. హల్లెలూయా. ఎన్ని రకాల నీడ్స్ లో ఉన్నారు సంఘం. ఒక సంఘము రక్షింపబడాలి, ఒక సంఘము అభిషేకింపబడాలి. ఆమేన్. నువ్వు ఏ సంఘం ఉన్నావు తెలుసుకో, ఆలోచించుకో. నా ఇంగ్లీష్ చర్చ్ వారి ఇంకా రక్షణ, ఇంకా మార్పు, ఇంకా మారు మనసు, ఇంకా పాప క్షమాపణ, ఇంకా రిపెంటెన్స్, ఇంకా ఆ ఎలిమెంటరీ డాక్టర్ వెంటనే ఉన్నావా? ఒకటే గుర్తుపెట్టుకో, ఈ రెవల్యూషన్ కి నువ్వు ట్యాప్ అవ్వలేదు. ఈ రెవల్యూషన్ కి నువ్వు ట్యాప్ కాలేదు. ఆత్మదేవుడు ఫ్రైడే ఈవినింగ్ నాకు చెప్పిన ఒక మాట అండి, నన్ను ఆశ్చర్యపరిచాడు దేవుడు. చాలా బాధతో దుఃఖంతో ఆ మీటింగ్ నుంచి బయటకు వస్తున్నాను. ఏంటి ప్రభా ఇది, ఇంత భయంకరమైన పరిస్థితి అని దేవుడు నడుపుతున్నప్పుడు దేవుడు ఒక మాట నాకు చెప్పాడండి. ఆశ్చర్యపోయాను. మీరైతే రాసుకోగలిగిన వారు రాసుకోండి. పేదవారికి సువార్త. ఏంటది? పేదవారికి. అందుకే నేను దీనులకు పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను అన్నాడు యేసయ్య. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు చెప్పాలి, దీనులకు. కరెక్టే ప్రభావం, బాగానే ఉంది. సువార్త చెప్తున్నాను, పేదలకు బాగానే ఉందంటే ప్రభావం ఆత్మదేవుడు. పేదవాళ్ళకి సువార్త, గొప్పవాళ్ళకి మర్మం. ఆమేన్. అర్థం కాదు నీకు అర్థం కాలేదు. పేదవాళ్ళకి సువార్త. జీసస్ లవ్స్ యూ, జీసస్ బ్లెస్ యూ, జీసస్ హీల్స్ యూ, జీసస్ లవ్స్ యూ. ఇది సువార్త అంటే. ఏమంటుంది? ప్రభు నమ్మకమా? ప్రభు నమ్ముకో. సరేనా? ప్రభు నమ్ముకు, పాపాలన్నీ క్షమించబడతాయి. ప్రభు నమ్ముకో. ఎవరు నమ్ముకో? ప్రభు నమ్ముకో. ప్లీజ్ ప్రభు నమ్ముకోండి. మీ అందరూ మీరేమనాలా? అయ్యగారు ఆల్రెడీ నమ్ముకున్నాం అన్నారు. నమ్ముకుంటామంటారా? ప్రభు నమ్ముకోండి అందరూ. ప్రభు నమ్ముకోండి. ఎప్పుడు? చాలా రోజులైందా? జాగ్రత్త, మర్చిపోయారు. రేపు ఇంకో పాస్టర్ నిలబడి పాపాలు ఒప్పుకోండి, పాప క్షమాపణ రండి క్రీస్తు దగ్గర, ఏమండి మీ హృదయాలను అని చెప్తున్నా. అయ్యారు మేము నమ్ముకున్నాం, అయ్యారు మేము నమ్ముకున్నాం. అయ్యారు ప్రభు. ఆమేన్. నువ్వు ఇంకోటి ఎవ్రీడే ఫ్రెష్ మనలా ఉండకు.
ఎవ్రీడే ఫ్రెష్. ఏ సేవకుడు జింగ్ మెచ్యూరిటీ లెవెల్స్. బాధపడ్డాను, నేను చాలా బాధపడ్డాను ఫ్రైడే. పేదవాళ్ళకు సువార్త, గొప్పవాళ్ళకి మర్మాలు. ఆమేన్. దయచేసి పేదరికంలో ఉండకండి. నేను మీకు మర్మాలు చెప్పలేను. ఏం చెప్పలేను? సువార్త చెప్పాలి మీకు. హలో, సువార్త చెప్పాలా, మర్మాలు చెప్పాలా? ప్రతి మర్మము నీ జీవితంలో ఒక భయంకరమైనటువంటి అద్భుతాన్ని పుట్టిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అనుకున్నాను, ఇంకా నేను మర్మాలే చెప్పాలి ప్రభు. రాత్రి 9:30, 10 o'clock నేను అనుకుంటున్నాను, ఇంకా నేను ఏం చెప్పాలి? మర్మాలే చెప్పాలి ప్రభు. హల్లెలూయా. దయచేసి పేదరికంలో ఉండకండి. ఒకవేళ మీరు పేదరికంలో ఉంటే నేను ఏం చెప్తాను? మళ్ళీ సువార్త చెప్తాను. మళ్ళీ ఏం చేయాలి? మీకు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి ఇప్పుడు మీకు? ఏం చెప్పాలి ఇప్పుడు మీకు? సువార్త కాదు. సువార్త మీటింగ్స్ పెడతారు, చాలా మంది పెద్ద పెద్ద గ్రూప్స్ అంటే మీటింగ్లు పెడతారు. అందరూ ప్రభు రక్షిస్తున్నాడు, ఈరోజు నేను ప్రభు ముట్టున్నాడు, మంచిదే. అవన్నీ ఏం కొడుకులు? సువార్త స్వస్థత మహాసభలు అయ్యి ఇది కాదు. ఆమె టీచింగ్ ఫర్ చర్చ్ ఇస్ డిఫరెంట్. సంఘానికి బోధించేది వేరే. ఆమె హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సో ఈరోజు మనం ఖచ్చితంగా ఆశీర్వదింపబడి తీరాలి. ఎప్పటి నుంచి ఏంటి? బోర్డేదయ్యా, బోర్డేది నాకు తెలిసి మర్చిపోతారండి. అందుకనే నేను బోర్డు పెట్టమన్నా. ఈస్టర్ దినమున ఖచ్చితంగా మనము ఆ అభిషేకాన్ని మనం కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని అభిషేకించి మనల్ని బలపరిచి అనేకులు రక్షించే రీతిగా దేవుడు మనల్ని మార్చుతాడు. ఆమె ఎంతమంది రక్షిస్తారు? ఎంతమంది అనేకులు పాపంలో పడిపోతుండగా మీరు రక్షించాలి. అనేక మంది చనిపోతుండగా మీరు రక్షించాలి. అనేక మంది జీవితాలు కూలిపోతుండగా మీరు రక్షించాలి. ఆమె హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, ఇలా పట్టుకొని స్టేజ్ పట్టుకొని ఇలా స్టేజ్ పట్టుకుని వాక్యం చెప్తున్నాడు. ఒక అతనికి 2 కిడ్నీలు లేవు. 2 కిడ్నీలు. దేవుడిని పిలుస్తున్నాడు, రా ముందుకి స్టేజ్ ఎక్కురా అంటున్నాడు. నీకు 2 కిడ్నీలు లేవు, దేవుడు చూపిస్తున్నాడు. దేవుడిని ముట్టబోతున్నాడు, రా స్టేజ్ మీదకి అంటున్నాడు. ఎవరు తెలుసా? ఈయనకి 2 కిడ్నీలు లేవు. ఈ దైవజనుడికి కూడా 2 కిడ్నీలు లేవు. నేను అంటాను, హీఈస్ అనాయింటెడ్, దట్స్ వై హీఈస్ సేవింగ్ యు. ఆమేన్. అభిషేకములో రోగం పనికిరాదు. ఆమేన్. నీకు 2 కిడ్నీలో నిలబడ్డాడా? ఇట్లా పట్టుకొని రా, 2 కిడ్నీలు లేవు నీకు, రా అంటున్నాడు. వాడు నడుచుకుంటూ వస్తున్నాడు. ఇక వెనకలకు తెలుసు ఈయనకేం లేవని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అనాయింటింగ్ మ్యాన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎట్లెత్తుకొస్తా తెలుసా? దైవజనుడిని కళ్ళారా చూస్తాడు. ఎత్తుకొచ్చి దేవుడా ఆ మెట్ల దగ్గర చెప్పండి అంటాడు. చెప్పండి ఆడుకొచ్చి ఇట్లా చేస్తాడు. డింగ్ 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 అంట. వాళ్ళకి అర్థం కాదు. ఎవరికి? తెచ్చిన వాళ్ళకి. 3 దాకా మోసుకొచ్చి కిడ్నీ లేవు. కిడ్నీ లేక నడవలేదు. బెడ్రీడన్ ఆయన ప్రతిరోజు బెడ్రీడన్. సంకల్లో పట్టుకొని అతను చేస్తారండి. అతను స్టేజ్ ఎక్కి అని ఈ కాలేడు తగలేపుతాడు, ఈ కాలేడు తగలేపుతాడు. ఒక్కొక్కరు స్వస్థతలు, మహత్కార్యాలు, అద్భుతాలు చూసిన కల్లారా లెక్కలే. అరే అయిపోతుందా? అభిషేకం అయిపోయింది ఇక్కడ. అభిషేకం అది ఎప్పుడంటే 90s లో 2008లో జరిగిన దైవజనుడు చనిపోయాడు. జరిగిందా ఆయన అభిషేకం? ఒక్కొక్కరిని కిడ్నీ లేని వాళ్ళని, లివర్ లేని వాళ్ళు, యూట్రస్ లేని వాళ్ళు అందరినీ ప్రేమ చేస్తున్నాడు. మిరకల్స్. ఆయన లేదు కానీ అభిషేకం అనేక మంది రక్షిస్తారు. హల్లెలూయా. లేటెస్ట్ రెవల్యూషన్ ఏం తెలుసా? అభిషేకం మనం కూడా రక్షిస్తాను. ఆమేన్. బాగా తిట్టే నా పరిస్థితి యేసు నామములో పో అంతే. నన్ను కాపాడాలి అభిషేకం. ఆమేన్. మేబీ వాళ్ళకి వాళ్ళు వాడుకోలేదేమో, ఇప్పుడు మనం అభిషేకం మనకు వాడుకుందాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు అట్టి అభిషేకాన్ని ఈ అంత్యకాల సంఘానికి దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. బిఫోర్ క్రాస్ దేర్ ఇస్ నో అనాయింటింగ్, ఆఫ్టర్ క్రాస్ దేర్ ఇస్ అనాయింటింగ్. ఒక్కరు కూడా అభిషేకం ఇలా 12 మందికి అధికారం ఇచ్చాడు. అన్ని అధికారాలు ఫెయిల్ అయిపోయాయి. Authority plus anointing is equal to results. Amen. Hallelujah. Anointing లేనప్పుడు
అప్పుడప్పుడు అద్భుతాలు ఫెయిల్ అయిపోయినాయి. ఎవరికి? శిష్యులు. అద్భుతాలు అప్పుడప్పుడు ఫెయిల్ అయిపోయినాయి. ప్రభా మేము స్వస్థపరచలేకపోయాం, ప్రభా మేము దయ్యాలు వెలగొట్టలేకపోయాం, ఏంటా మీరు అవిశ్వాసం తీసుకురండి ఇట్లా అని ప్రార్థన చేసి పంపించాడు. బికాస్ ఈస్ అనాయింటెడ్. ఆయన ఎవరు? ఆయన ఎవరు? అభిషిక్తుడు కాబట్టి, ఆయన మొదటి నుంచే క్రీస్తు యేసు కాబట్టి, ఆమేన్. ఆయన ఇక్కడ ఎలా ఉంటాడు? క్రీస్తు అనబడిన ఆయనలో ఏముంది? లోపల అభిషేకం ఉంది. ఆమేన్. నేను ఇప్పుడు యేసులో 2 క్యారెక్టర్స్ ని, 2 రూపాలు చూస్తుంటాను. ఒకటి సింహం, రెండవది గొర్రె. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎలా వచ్చాడు? గొర్రెలాగా వచ్చాడు. ఇప్పుడు ఎలా రాబోతున్నాడు? సింహంలాగా రాబోతున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన గొర్రె పిల్లలాగా అందరినీ రక్షించి ఆయన కాపాడాడు. ఇప్పుడు సింహంలాగా అనేకుల్ని బలపరిచి అభిషేకించబోతున్నాడు. ఆమేన్. ఆఫ్టర్ దిస్ ఈస్టర్ మీ జీవితాలు, మీ చరిత్ర మారిపోదు గాక. మీ కుటుంబ స్థితిగతి మారిపోదు గాక. మీ పరిస్థితి మారిపోదు గాక. మీ స్థితిగతులు మారిపోదు గాక. ఇన్ని రోజులు అభిషేకం లేదా, ఈ రోజు దేవుడు నీకు కొత్త అభిషేకం ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. అభిషేకం కొరకు సిద్ధంగా ఉన్నారు. ఆమేన్.